రవీంద్రరావు గారు, మన కేసీఆర్ కాదు, ఆయన మన మనిషిగా మారిపోయాడు. తోడేళ్ళు గుంటనక్కల చేతిలో జిక్కాడు. ఆయన అధికారం కోసం మమకారం మర్చిపోయాడు అని కేసీఆర్ని, ఇటు కర్కోటక పాలన, హిట్లర్ నియంత అంటూ రేవంత్ని చీల్చి చెండాడారు. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ అని, ఎవడ జాతిపిత అంటే కేసీఆర్ అని, ఎవడ చిన్నమ్మ బీజేపీ అలయన్స్లో ఉన్నారు దిలీప్ గారు, చిన్నమ్మ అంటే సుష్మా స్వరాజ్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు తెలంగాణ అమ్మగా మారుతా అంటున్నారు కవిత గారు. నవ్వుకుంటున్నారు జనమందరు. కళ్యాణ్ గారు ఎందుకు ఇక అమ్మ మమకారం ఏడాది 2 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా. ఎంతమంది భోజనాలు పెట్టింది, ఎంతమంది పేదల కష్టాలు చూసింది, ఎంతమంది మహిళల్ని పక్కన పెట్టుకుంది, ఎంతమంది మహిళలకి ఆమె చేయూతను అందించింది. ఓ మహిళా నాయకురాలుగా ఢిల్లీలో ఆమెకు అధికారం చెప్తే ఒక 5 ఏళ్ళు ఏ రకంగా రాజ్యం వెళ్ళింది, ఎంతమంది ఎంపీలని పార్టీల నుంచి వెళ్ళగొట్టింది. నిజామాబాద్ మీకు కూడా బాగా తెలుసు కదా కళ్యాణ్ గారు. నిజామాబాద్ ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడరు, కదా పాపం ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచి కదా ఆమె ఓడించింది. అదే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటేనే కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు కూడా తెచ్చుకున్నారా? మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే పరిస్థితి వచ్చింది కదా, మరి మీరు కూడా తెచ్చుకున్నారా? అందుకనే కదా కేసీఆర్ గారికి అపారమైన ప్రేమ కన్న కూతురు మీద ఉంటే, ఆ కన్న కూతురు మీద ఉన్న ప్రేమని ఎంతగా బ్లాక్మెయిల్ చేసింది అనేది ఇవాళ కాప రేపు తెలుస్తూనే ఉంటుంది కదా. కాస్త సాఫ్ట్ కార్నర్ ఏంది, పార్టీ పెట్టనంత మేరకి ఏమో మళ్ళా పార్టీలకు వస్తుందేమో, కుటుంబం కదా కలిసిపోతారేమోనని కాస్త సంయమనం పాటించింది అందరు పార్టీలో కూడా. ఇక గవర్నర్ లేదని పార్టీ పెట్టుకుని అంటే మొదలు పెట్టినాక ఇప్పటికి లేదా అవకాశం లేదా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు కలిసే అవకాశం లేదా? కలిసే అవకాశం ఇట్లాంటి మనిషితోటి ఈమె పెద్ద మాకు పెంట కదా కళ్యాణ్ గారు, పెద్ద కుంపటి. మాకు కన్న కూతురు హక్కున చేర్చుకుంటే అవకాశాలు కల్పిస్తే, తిరిగి వచ్చినా కూడా అవకాశాలు కల్పిస్తే, పార్టీ శ్రేణులలో మమేకమైందా అంటే అది కాదు. ఆమె పార్టీలో ఎన్నడూ మమేకం కాలే. ఆమె ఎజెండానే వేరు, ఆమె లైనే వేరు, ఆమె వాటానే వేరు, ఆమె దృక్పథమే వేరు. ఎన్నడూ కూడా కుటుంబంలో కలిసి ఉన్నట్టుగా లేదు, పార్టీలో కలిసి ఉన్నట్టుగా లేదు. ఆమె గుంపు, ఆమె కథ. పోనీ ఎవరన్నా ఆయమన్న వ్యక్తులు ఆమె వెంట ఉన్నారా అంటే, ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళని తీసుకోండి, ఉద్యమం తదనంతరం అధికారులు ఉన్నప్పుడు కూడా చూడండి, ఈ 10 ఏళ్ళు ఆ 10 ఏళ్ళు చూడండి, ఈ 20 ఏళ్లలో కూడా ఆమె ప్రజాక్షేత్రంలో ప్రజానాయకులు ఎవరన్నా వెన్నంటి ఉన్నారా, ఓర్చుకున్నదా? పోనీ తన నాయకత్వాన్ని అమ్మలాగా అంటున్నది కదా, అమ్మలాగా హక్కున చేర్చుకున్నదా? సామాజిక న్యాయం అట. ఏ సామాజిక న్యాయంలో నువ్వు భాగస్వామ్యం కల్పించినావు? ఎవరిని హక్కుని తెచ్చుకునే అవకాశాలు అందిపుచ్చుకునేలా ఇచ్చినావు? ఎక్కడ కూడా లేదు కదా. నా జాగృతలో ఎదిగింది లేదు, నీ నిజామాబాద్లో పక్కన చేసుకుని ఎదిగించుకునేది లేదు. అంటే నేను చేస్తున్న ఆమె క్యారెక్టర్ ఏందనేది. ఇవాళ నీ పార్టీ ఆవిర్భావం ఏంది, నీ మాటల ధోరణి ఏంది, నీ అక్కసు ఏంది, ఇవన్నీ ఎట్లా బహిర్గతమైనవి? నువ్వు పార్టీకి భారమై ఈ పార్టీకి ఒక పెద్ద కుంపటిలాగా తయారైతే కదా. రవీంద్రరావు గారు, ఫైనల్ గా ఆమె చేసిన కామెంట్ ఏంటి? మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు కేసీఆర్ చుట్టూ చేరాయని, అందులో మీరు కూడా ఉన్నారా? ఇగో కవిత గారి వ్యాఖ్యలు ఎంత నీచమైనవి, హేవియమైనవి, ఏ దశలో ఏ స్థాయిలో మాట్లాడుతుంది, ఏ సమయంలో మాట్లాడుతుంది అనేది ఇక్కడ కీలకం. నేనున్నా, XYZ ఉన్నానా, నా మీద కూడా ఊరికే అంటున్నది. కేసీఆర్ గారిని అన్నాయనే ఒక వీడియో. కళ్యాణ్ గారు మీరు కూడా సుదీర్ఘంగా ఉన్నారు. కేసీఆర్ గారిని నేను ఏనాడన్నా పల్లెత్తు మాట అన్నానా? మా ఓటమికి కారణాలు ఏందనేది ఓ చిట్చాట్ సందర్భంగా 3-4 అంశాలు నేను అన్నగాని కేసీఆర్ గారిని ఎప్పుడు అన్నాను. కేసీఆర్ గారి మహోన్నతమైన వ్యక్తి. ఇంత ముందు దిలీప్ గారుకి ఎంత గొప్పగా ఉండే నాకు తెలుసు. కోదండరామ్ గారితో కూడా సుదీర్ఘకాల ప్రయాణం చేసినాం. వారు కూడా డిఫర్ అయి ఉండొచ్చు కాక, కానీ కోదండరామ్ గారు ఎక్కడున్న కోదండరామ్ గారు
ఎక్కడికి వచ్చారు, ఆ ఎదుగుదల పాత్ర ఎవరిది, ఆ అవకాశం కల్పించింది ఎవరి? దిలీప్ గారు ఒక ఓఎస్డిగా ఉండేది ఎక్కడ? మాధవరెడ్డి గారి దగ్గర. ఎక్కడ దిలీప్ గారు ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి అయ్యారు? ఎక్కడ కోదండరామ్ గారు ఎక్కడ తీసుకెళ్లారు? కానీ వీరందరూ కూడా మీ కేసీఆర్ గారిని తీసుకెళ్ళామంటారు. ఎక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు? నేనంటాడు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు వెలిక్కి వచ్చింది ఎక్కడ? ఆయన అధికారి, అయ్యా మేము ఉద్యోగాలు త్యాగాలు చేసే అధికారంలోకి వచ్చింది. నా గురించి మాట్లాడకూడదు. మేము సీట్లు తీసుకోలేదు, బీఫామ్లు తీసుకోలేదు కేసీఆర్ దగ్గర. మా ఆస్తులన్నీ పెట్టినాం, మా ఆస్తులన్నీ పెట్టినాం. చాలా చిట్టా ఉంది. నన్ను గెలకండి దయచేసి. మీ మాటలు మీరు మాట్లాడుకోండి. రవీంద్రరావు గారు కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏ రోజు అదే చెప్తున్నాను. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు లేదంటే కేకే మహేందర్ రెడ్డి గారు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉద్యమంలో ఎలా ఉన్నారు మీకు తెలుసు, నాకు తెలుసు. అది పక్కన పెడదాం. అంటే నేను అనేది ఇప్పుడు వీళ్ళు వదిలేస్తే సొంత కూతురే తిరుగుబాటు చేయడం, ఇది దేశ రాజకీయాల్లో చాలా అరుదైన సందర్భాలుగానే చూడాలి. దీన్ని ఎక్కడన్నా కొడుకులు తిరుగుబాటు చేస్తారేమో కానీ కూతుర్లు తిరుగుబాటు చేసిన సందర్భం అయితే చాలా తక్కువ. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుంటే మేము చరిత్ర కాబట్టి నన్ను లాగకండి దీంట్లో. ఇదే పెద్ద మనుషులు అన్నారు కదా, ఇదే పెద్ద మనుషులు బిడ్డేనా కొడుకుడేనా అల్లుడేనా అని మాట్లాడేది కదా. ఒక బిడ్డని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎందుకు అభినందించరు? ఆ బిడ్డ సస్పెండ్ చేసిన ఆమె మాట్లాడితే ఇవాళ మీరు సపోర్ట్ చేస్తారా? ఇవాళ మీరు ఉటంకించి మాట్లాడతారా? అవి వాస్తవాలుగా మాట్లాడతారా? ఆ రోజు కవిత గారి గురించి ఎట్లా మాట్లాడిండండి? ఒక లిక్కర్ రానని మాట్లాడారు, అడ్డగోలుగా మాట్లాడారు కదా. కేసీఆర్ గారి కూతురు మీద అడ్డగోలుగా మాట్లాడారు కదా, కుటుంబం మీద మాట్లాడారు కదా. మరి మేము కదా నిర్దయ లేకుండా, నిర్దయ కాకుండా కూతురైనా కూడా, కేసీఆర్ గారి కూతురైనా కూడా కొడుకైనా తప్పదు సస్పెండ్ చేస్తా అంటారు. తెలుసున్నా కూడా కళ్యాణ్ గారు ఒక మాట ఇట్లా మాట్లాడుతారని తెలుసున్నా కూడా మేము పెట్టేస్తాం కదా. రైట్ వీటన్నిటి అంచనా వేసుకునే వేసినాం కదా. రైట్, అర్థమైంది, పాయింట్ అర్థమైంది. రైట్.